అయితే ఇక్కడ మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, రాజకీయాలు, పార్టీలు పక్కన పెడితే మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్, మన అస్తిత్వానికే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగొచ్చే వరకు మన పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, నిన్న వాళ్ళు ఆపగలిగాను. మళ్ళీ మనం ఫస్ట్ వీక్లో కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని న్యాయస్థానానికి కూడా మనం పోతున్నాం. పోయి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఏ కార్యక్రమాన్ని అయితే భగ్నం చేసిర్రో సేమ్ అదే కార్యక్రమాన్ని కొన్ని వేలాది మందితోని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మనం కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సికింద్రాబాద్ బంధకాలు కూడా ఇస్తాం.